అరుణాచల్ ప్రదేశ్ ఇండియా కాదు చైనా అంట. అలా చెప్పి చైనా అధికారులు మన భారత మహిళని 18 గంటలు ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు. ఇది ఇమిగ్రేషన్ ఇష్యూకి సంబంధించిన విషయం కాబట్టి ఈ వీడియోలో అసలు అక్కడ ఏం జరిగింది, ఎయిర్పోర్ట్లో జరిగిన డ్రామా గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ప్రతిరోజు నా ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే, పేమా వాంగ్ అనే ఒక మహిళ మన అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామెంట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయి ఉంది. ఈ పేమా వాంగ్ అనే మహిళ 14 సంవత్సరాల నుంచి యూకేలో సెటిల్ అయి ఉంది. ఆమె అక్కడ ఆర్థిక సలహాదారులుగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆమె నవంబర్ 21వ తారీఖు నాడు లండన్ నుంచి జపాన్ వెళ్ళాలని నిర్ణయించుకుని ఉండే. అయితే కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారానే మనం ఇక్కడికి జపాన్ వెళ్ళడానికి కుదురుతుంది. కాబట్టి ఈ లండన్ నుంచి చైనాకి షాంఘై ఎయిర్పోర్ట్లో ఆమె యొక్క ఫ్లైట్ అని ఇక్కడ డ్రాప్ అయింది. అక్కడి నుంచి ఆమె జపాన్కి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వెళ్ళొచ్చు. కాబట్టి 3 అవర్స్ వరకు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం అక్కడ వెయిట్ చేసిన టైంలో అప్పుడు చైనాలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమె దగ్గరికి వచ్చేసి నీ పాస్పోర్ట్ చూపించు అని అడగడంతో ఆమె పాస్పోర్ట్ చూపించారు. చైనా వాళ్ళు ఆ పాస్పోర్ట్ని చూసి, అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదు, మా చైనాలో భాగం కాబట్టి నువ్వు కంపల్సరీ ఈ చైనా పాస్పోర్ట్ని తీసుకో, ఇండియా పాస్పోర్ట్ చెల్లదు అనే ఒక చులకనగా హాస్యాస్పదంగా వాళ్ళు మాట్లాడినారని ఆమె ఎక్స్లో చెప్పినారు. అండ్ మనం న్యూస్ ఛానల్లో కూడా ఇప్పుడు రీసెంట్గా ఈ న్యూస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు మీరు చైనాకి సంబంధించిన వాళ్ళు, మీరు కంపల్సరీ చైనాలో భాగం కాబట్టి చైనా యొక్క పాస్పోర్ట్ని అప్లై చేయండి అనే ఒక చెప్పినారు. ఆ ఫోన్ని కూడా గుంజుకునేసరికి ఆమె వాళ్ళ ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ ద్వారా అసలు నేను మా ఈ ఇన్ఫర్మేషన్ని మా ఫ్రెండ్స్కి చెప్తాననే ఉద్దేశంతో ఆమె గట్టిగా అడగడంతో ఆ ఫోన్ ఆమెకి ఇవ్వడంతో ఆమె యూకేలోని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ ఇండియన్ కాన్సులేట్ వాళ్ళకి విషయాన్ని తెలియజేయగానే ఇండియన్ కాన్సులేట్ వాళ్ళు వితిన్ హాఫ్ అన్ అవర్లో అక్కడికి చేరుకొని ఆమెకు కావాల్సిన ఫుడ్ అది ఇది ఇచ్చుండే. వాళ్ళు 18 అవర్స్ కూర్చోబెట్టి కనీసం ఫుడ్ ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు. చాలా ఇంకా మహిళ అనే ఒక ఉద్దేశంతో కూడా లేకుండా రాక్షసంగా బిహేవ్ చేశానని ఆమె మనకి తెలిపినారు. అండ్ యూఎస్కి మా ఇండియన్ కాన్సులేట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఆమెకి ఫుడ్ కావాల్సిన సదుపాయాలని కల్పించిన తర్వాత వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినారు, ఈమెని జపాన్ వెళ్ళడానికి ఈ ఛాన్స్ ఇవ్వండి. అంటే కాదు మీ కంపల్సరీ మీరు జపాన్ వెళ్ళలేరు, తిరిగి ఇండియానే వెళ్ళు, లేకపోతే లండన్ అన్న వెళ్ళు అని చైనా అధికారులు చెప్పారు. కానీ ఆమె అక్టోబర్ 16th రోజు అదే ఎయిర్పోర్ట్లో ప్రశాంతంగా లండన్ వెళ్ళారని ఆమె చెప్పుకొచ్చినారు. అయితే చైనా ఈస్టర్ ఎయిర్లైన్స్ ద్వారానే నువ్వు టికెట్ బుక్ చేసుకొని ఇండియాకన్నా వెళ్ళు, లేకపోతే లండన్ అనే వెళ్ళు అని చెబితే ఆమె థాయిలాండ్కి వెళ్ళి థాయిలాండ్ నుంచి ఇండియాకి వచ్చినారు. ఇండియా వచ్చిన తర్వాత ఇష్యూ అనేది మనకి ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత మనకి ఇష్యూ గురించి అర్థమై ఉండే. అయితే చైనా యొక్క ఇంతకుముందు గాల్వాన్ లోయలో జరిగిన ఈ సైనికుల పోరాటం మధ్య చాలామంది మన సైనికులు చనిపోయినారు. తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా చైనాకి మనకి సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలోనే ఇటువంటి ఇష్యూ జరగడం అనేది చాలా మనం ఇష్యూ జరగడం అనేది చాలా హార్ష్గా తీసుకోవాల్సిన రియాక్షన్ ఉంది. ఇంకా చూడాలి, మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఫారెన్ మినిస్టర్ గారు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత మనం ఈ వీడియోకి కంటిన్యూ వీడియో చేద్దాం. కంపల్సరీ ఈ వీడియోలో అసలు ఈ చైనా డ్రామా, ఇది చైనాలో జరిగిన ఎయిర్పోర్ట్ డ్రామా అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.